నిన్నటి రోజున మన ప్రవచనాలు వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ గారి చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిన్న మొదటి రోజు ఇంట్రడక్షన్ అయింది. అంటే ఆవిడకి అసలు ఎలా వాల్మీకి రామాయణం చదవాలని అనిపించింది, అసలు రామాయణం చదవాలని వారికి ఎందుకు అనిపించింది, అందులో వాల్మీకి రామాయణం మాత్రమే నిజము, అది నిజంగా జరిగిన రామాయణం అని వారు ఎందుకు అనుకున్నారో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. తర్వాత ఆవిడ ఏం చేశారంటే వాల్మీకి రామాయణం చదవడం మొదలు పెట్టారు. ఆవిడ చెప్పడం ఏంటంటే, నేను అన్ని ఆవిడ మాటలను చెప్తున్నాను ఇందులో. ఆవిడ ఏమంటున్నారంటే, ఆ కాలంలో స్త్రీలకు మన భారత భాగవతాలు పురాణాలు అందుబాటులో ఉండేది కాదు ఇంట్లో. ఎందుకు అంటే అవి కష్టాలు, కన్నీళ్లు, యుద్ధాలు ఉన్న కథలు కాబట్టి అవి ఇంట్లో చదివితే ఇంటికి మంచిది కాదు అని చెప్పి చదవనిచ్చేవారు కాదు అని చెప్పారు. అయితే దానికి ఆ రీజన్ కూడా ఏం చెప్తున్నారంటే, అసలు మన ఒరిజినల్గా మన భారతదేశంలో అలాంటిది ఏమీ లేదు. స్త్రీ
ఒకసారి నారద మహర్షిని కలుస్తాడు. కలిసి త్రిలోక సంచారి నారద మహర్షి. వాల్మీకి మహర్షి ఒక భూమండలానికే పరిమితమైన ఋషి. అందుకని ఆయన అంటాడు, త్రిలోకాలలో కూడా ఎవరైనా సకల గుణాలతో సంపన్నమైన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? వీరుడు, శురుడు, దయాళువు, సత్యమే పాలించేవాడు, పరమశీలవంతుడు, పుణ్యాత్ముడు, పుణ్యకార్యాలు చేసేవాడు, ఇన్ని లక్షణాలు గల మానవుడు ఎవరైనా ఉన్నాడా? ఎందుకంటే కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అందరూ అన్ని ఉండడం కష్టం. పరిపూర్ణమైన సుగుణాలు ఉన్నవాడు ఎవరున్నారు అంటే అప్పుడు నారద మహర్షి చెప్తాడు, శ్రీరాముడు అని ఒక మహారాజు గారు. అప్పటికి ఆయన ఉన్నాడు రాముడు. రాముడి కాలంలోనే జరిగింది వాల్మీకితో ఈ సంభాషణ. అని ఇలా రాముడు అని అక్కడ ఉన్నాడు అని మొత్తం రామాయణం అంతా చెప్తాడనమాట. ఇలా జరిగింది, అయినాక ఆయన ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు అని చెప్తాడు. చెప్పి అది నువ్వు రచిస్తే బాగుంటుందేమో అని అంటాడు. తర్వాత వాల్మీకి మహర్షి ఏం చేస్తాడంటే తన శిష్యులతో కలిసి నదీ తీరానికి వెళ్తాడు, స్నానానికి, తమసా నదికి. వెళ్ళినప్పుడు అక్కడ 2 పక్షులు ఉంటాయి, క్రౌంచ పక్షులు. ఆ పక్షులలో ఒక దాన్ని బోయేవాడు కొడతాడు, కొట్టి చంపేస్తాడు. అప్పుడు ఆడపక్షి ఏడుస్తుంటుంది. ఈయన నోట్లో నుంచి శ్లోకం వచ్చింది. ఆ శ్లోకంలో ఆయన అనుకోకుండా కట్టుగా మాట్లాడి శపించేస్తాడు ఆ బోయేవాడిని, నువ్వు కూడా తొందరలోనే మరణిస్తావు. మళ్ళీ పశ్చాత్తాపడతాడు. అయితే ఆయన అన్న శ్లోకం ఎలా ఉంది అంటే 4 పాదాల శ్లోకం సంస్కృతంలో వెలువడింది ఆయన నోటెంబడి. ఆయనకి ఆశ్చర్యం కలిగింది, ఈ శాపం కూడా నాకు సంస్కృతంలో వెలువడింది ఏంటి? పైగా ఆ శ్లోకం 4 పాదాలతో ఉండి అది వీణ మీద వాయించడానికి అనుగుణంగా రాగయుక్తంగా పలికేందుకు కూడా బాగుంది. అనుకోకుండా ఆయన నోటెంబడి అలా వచ్చింది. ఆశ్చర్యపోతాడు. అప్పుడు బ్రహ్మ వాల్మీకి ఒక వరమిస్తాడు, నువ్వు రామాయణం రచించు, శ్లోకాలతో రచించు. అయితే జరిగిపోయింది నీకు ఎలా తెలుస్తుంది అంటే నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్రల మనసులో ఏమనుకున్నాయో, ఆ సమయంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కటి నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటుంది. అది నువ్వు రాసి గ్రంథరూపంగా చెప్తాడు. అప్పుడు వాల్మీకి శుద్ధి ఆయన కూర్చుని శుచిగా ఆచమనం చేసి అప్పుడు కళ్ళు మూసుకుంటే ఆయనకు కనిపిస్తూ ఉంటుంది రామాయణం. ఆయనకు కనిపించిన రామాయణం అంతా రాశాడు. అయితే మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఏంటంటే కొన్ని పాత్రలు మనకు కనపడవు. మీకు ఊర్మిళ మాత్రం కనపడదు. ఇప్పుడు లక్ష్మణుడు అరణ్యానికి వచ్చేసిన తర్వాత ఊర్మిళ ఏమైంది? ఊర్మిళ గురించి ఎవరు చెప్పలేదు. అలాగే శత్రుఘ్నుడు, భరతుడు వాళ్ళ భార్య కూడా మాటవేసుడు కీర్తి, వాళ్ళ గురించి ఏం జరిగింది తెలియదు మనకి. అయితే ఎందుకు అంటే మనకి కళ్ళెదురుగా ఏమి కనిపిస్తున్నాయో వాటి గురించి మాత్రమే రాశారు. కనిపించని పాత్రల గురించి ఆయన రాయలేదు. ఎందుకంటే కనిపించని పాత్రలు ఏం మాట్లాడుకుంటున్నాయి ఏంటి అనేది తెలియదు. వాటి వెనుక మనకి అవసరం లేదు. అందుకని చెప్పేసి కనిపించే వాటికి మాత్రమే, ఆ ఎదురుగా జరిగిన కథ మాత్రమే రాశారు. ఆ కథలో ఒక్కొక్కరు వెనకాల ఎవరెవరున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మనకి అవసరం లేదు. కథకి అవసరమైనంత మేర మటుకే ఆయనకు కనిపించింది, అంతే తీసుకున్నారు. ఇది అయిన తర్వాత రామాయణం మొదలైనప్పుడు దశరథుడికి పిల్లలు లేరు. ఆయన వృద్ధుడు. 356 మంది భార్యలు ఉన్నారు. 356 మంది. ఆయన కొడుకు ఏకపత్ని వృద్ధుడు. అది అంటే లోకాలకు చాటి చెప్పాలి అని రాముడు అవతరించాడు. అయితే ఆ దశరథుడికి పిల్లలు లేకపోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు దాంట్లో నుంచి పాయస పాత్ర పట్టుకొచ్చాడు అని యజ్ఞపురుషుడు అని చెప్తుంటారు. వేరే రామాయణంలో అంటే వంశీజీ చెప్పడం ఏంటంటే వేరే రామాయణంలో కొన్నింట్లో గట్టిగా ఉన్న ప్రసాదం పిండం లాంటిది పట్టుకొచ్చి ఇచ్చారు. అది కౌశల్యాదేవి స్వీకరించడం వల్ల రాముడు పుట్టాడు అని చెప్తారు. కానీ వాల్మీకి రామాయణమే మనకి సరైనది అని చెప్పడానికి ఏంటంటే ప్రసాదము వాళ్ళు అన్ని రోజులు ఉపవాసం ఉన్నారు. రాణులు కూడా ఉపవాస దీక్షలో ఉంటారు. ఇంకా ఆ వ్రతానికి వాళ్ళ పుత్రకామేశ్వర వాళ్ళందరూ పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళు యాగ దీక్షలో ఉంటారు. ఆ దీక్షలో ఉన్న వాళ్ళు ఒకేసారి అంత పిండం అట్లా తింటే అరగదు వాళ్ళకి. కాబట్టి పాయస పాత్ర అదేంటంటే పానీయ రూపంలో ఉంటుంది, అంటే ద్రవ రూపంలో ఉంటుంది. ద్రవ రూపంలో ఉన్న పాయసం తినడం అది అరుగుదలకు కూడా మంచిది, అందులో ఔషధాలు కూడా కలిసినాయి అని చెప్తారు. వీటిని సేవించడం వల్ల దశరథుడికి సంతానం కలిగింది, ఎందుకంటే అది ఔషధీకృతమైంది అని కూడా చెప్తారు. ఇలా సైంటిఫిక్ గా మౌసీజీ ఇన్ని అబ్జర్వ్ చేసి వాల్మీకి రామాయణమే స్టాండర్డ్ అని ఆవిడ నిర్ణయం చేశారు. కాబట్టి ఈ వాల్మీకి రామాయణం ప్రకారం ఇంకొకటి రామాయణం ఇప్పుడు మన ప్రవచనంలో ఉన్నాం. ఈ ప్రవచనాలు ఏంటంటే మొదటి రోజు ప్రవచనంలో ఈ పుత్రకామేష్టి ఇవన్నీ వస్తాయి మనకి. ఇవన్నీ కూడా మనం ఈ పుస్తకం ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది దేనికి రిలవెంట్ అంటే సమాజానికి సంబంధించింది రామాయణం. ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. అది మొత్తం సమాజానికి సంబంధించింది, ఒక దేశ సంస్కృతికి సంబంధించింది. ఒక మనిషి ఎలా
నిజాలే మాట్లాడతారు, వాళ్ళ గురించి కాదు. అసలు మనం జనరల్గా మాట్లాడుకుంటే ఈ విషయంలో. సరే, ఇక్కడ పుత్ర కామేష్టి యాగం అయిన తర్వాత 4 పిల్లలు అయిన తర్వాత ఒక రామాయణం ఏమి ఇచ్చారంటే మౌసీజీ చెప్పడం, రాముడిని చిన్నప్పుడే విద్యాభ్యాసాన్ని పంపించారు. 3 ఏళ్ల వయసు వాడుగా ఉన్నప్పుడు. ఆయన ముందు ఉపనయనం జరిగింది 6 ఏళ్ళప్పుడు. 6 ఏళ్ళకు బ్రాహ్మణ పిల్లలకి చేస్తారట. అట్లాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వయసులో చెప్పారు మౌసీజీలో చెప్పి, కానీ రాముడి లక్షణాలు చూసి రాముడికి 6 ఏళ్ళనే చేశారు. చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత 9 ఏళ్ళ వాడైనాడు. 9 ఏళ్ళ వాడు దేశాలను పోయేస్తాను అని చెప్పాడు. తీర్థయాత్రలు వెళ్తాను, దేశాలన్నీ చూసి వస్తాను, అక్కడ పరిస్థితులన్నీ నేను ఆకలింపు చేసుకుంటాను అంటే వశిష్ఠుడు ఆయనకి అనుమతించాడు. రాజగురు అనుమతించినప్పుడు రాజు ఏమీ చెప్పడానికి లేదు. అందుకని దశరథుడు కూడా వెంటనే వశిష్ఠుడు అనుమతి ఇవ్వగానే పంపించాడు. ఆయన దేశానికి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత ఆయనకి కలహాలు, అప్పటి పరిస్థితులు ఇవన్నీ మనసులోకి వచ్చినాయట. ఒక అవగాహన ఏర్పడింది, పరిపాలన అంటే ఎలా ఉంటుంది అని. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. రావణాసురుడు పరిపాలన అంటే రాజ్యాంగం అనేది ఎలా ఉండాలి అని చెప్తున్నారు. రావణాసురుడిని 3 ఓడించారట జీవితంలో. రాముడి కంటే ముందు బలి చక్రవర్తి ఓడించాట రావణాసురుడిని ఫస్ట్. తర్వాత కార్తవీర్యార్జునుడు ఓడించాట. తర్వాత వాలి. అయితే ఈ 3 ఓడించినా కూడా మరి రాముడిని ఓడించినప్పుడు రాముడే ఎందుకు గొప్పవాడైనాడు అని అంటే, రాముడు లోక కళ్యాణం కోసం సంహరించాడు రావణాసురుడిని. ఏదో యుద్ధంలో ఓడించి నీ రాజ్యం నాది అని ఒడంబడిక చేసుకోలేదు. ఇక్కడ వాలి ఏం చేశాడంటే వాలి గెలిచాడు రావణాసురుడి మీద. గెలిచిన తర్వాత వాలి ఏం చెప్పాడు, ఒక ఒప్పందం, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది ఆ షరతు ఒప్పుకోవాలి. అప్పుడు వాలి ఏమడిగాడంటే, నా దేశానికి నీ వాళ్ళని కాపాడలేదు అని చెప్పాడు. అంటే ఇది రావణాసురుడు ఉపయోగించుకున్నాడు ఈ అవకాశం. సరే అని చెప్పాడు. చెప్పి జలస్థానంలో అక్కడే కదా మనకి కిష్కిందావన్నీ కూడా, అందుకని ఆ జలస్థానంలో ఏం చేశాడంటే 14,000 మంది రాక్షసులను తనవాడనే పెట్టాడు. పెట్టి ఇంకా 3 ఆయన పిల్లలు అనమాట, కరుడు, త్రిశురుడు, దూషణుడు, వీళ్ళ 3 కూడా అక్కడ పెట్టాడు. పెట్టే చేసంటే వీళ్ళందరి మీద సూపర్వైజ్ చేయడానికి సూపర్గా పెట్టాడు. ఇంత పకడ్బందీగా అరేంజ్ చేసి తన రాజ్యానికి ముప్పు లేకుండా చూసుకున్నాడు రావణాసురుడు. తన దేశంలోకి ఎవరు రాకుండా ఆయన చేశాడు. అయితే ఆ కాలంలో జరిగిన సంఘటనలు బట్టి మౌసీజీ ఎలా స్పందిస్తున్నారంటే, మనము అంత గట్టిగా ఉండలేకపోయాం చైనా విషయంలో అని చెప్తున్నారు. రామాయణాన్ని మనం ఈ కోణంలో చదవాలి. అంటే మన సామాజిక పరిస్థితులు అన్నీ ఇందులోనే ఉన్నాయి రామాయణంలోనే. మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ సమస్యకైనా కానీ ఆఖరికి దేశము స్థాయిలో సమస్యలకు కూడా పరిష్కారం రామాయణంలో ఉంది. అది చెప్పాలని మౌసీజీ ప్రయత్నం చేశారు. టిబెట్ వాళ్ళు బలిపెట్టేస్తాము అన్నారు. ఎందుకంటే సరైన వ్యవస్థ మనకు లేక, సరైన ముందు ధోరణి లేక తొందరగా మనము ఏమంటామంటే స్నేహంలో పడిపోతాము, తొందరగా క్షమించేస్తాము. కానీ మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. అది చెప్తుంది రామాయణం. తర్వాత ఇంకా రాముడు కొంచెం పెద్దవాడైన తర్వాత 12 ఏళ్ల వాడు అయిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి ఇక్కడ ఏం చేశాడు, యాగానికి పిలిచాడు తన యాగ రక్షణకి. విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యాగాన్ని రాక్షసులు భంగం చేస్తూ ఉంటారు. వాళ్ళు పైనుంచి రక్తము, మాంసము అవన్నీ కూడా చేసి ఆ యజ్ఞం అంతా కూడా భంగం చేస్తుంటారు. అందుకని విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, మరి విశ్వామిత్రుడు రక్షించుకోలేడా? విశ్వామిత్రుడు రాముడికే గురువు. రాముడికి అస్త్రాలు శస్త్రాలు ఇచ్చింది విశ్వామిత్రుడు. మొదటి గురువు వశిష్ఠుల వారు, తర్వాత విశ్వామిత్రుడు. మరి విశ్వామిత్రుడు తన యాగరక్షణ తను చేసుకోలేడా? రాముడిని ఎందుకు పిలిచాడు 12 ఏళ్ల కుర్రవాణ్ణి అని అంటే, విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉంటాడు. యాగదీక్షలో ఉన్నప్పుడు కోపం తెచ్చుకోకూడదు. అట్లాగే రాక్షసుల మీదకి కూడా ఆయన శాపాలు అవన్నీ పెట్టకూడదు. ఆయన అతి కష్టం మీద బ్రహ్మర్షి స్థానానికి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం చెప్పుకోవాలి. బ్రహ్మర్షి అంటే బ్రాహ్మణుడుగా మాత్రం. బ్రాహ్మణుడి లక్షణాలు ఏంటంటే క్షమ, ఓర్పు, ఇవి మెయిన్. కులాలు, వర్ణాలు, ఇవన్నీ కులాలు కాదు, వర్ణాలన్నీ కూడా మనో ప్రవృత్తిని బట్టి వచ్చాయి. వర్ణాలు వృత్తిని బట్టి వచ్చినాయి కులాలు. చివరికి మనం ఎట్లయినామంటే ఆ కులంలో వాళ్ళు ఆ కులం వాళ్ళే అవుతారు అనేది మనకు అందబడితే తెలుసు. ఆ కులంలో పుట్టిన వాడు ఆ కులం వాడే. కానీ ఏ కులంలో పుట్టినా మనోప్రవృత్తి ద్వారా బ్రాహ్మణుడు కావచ్చు. అది నిరూపించింది రామాయణం. ఎందుకంటే విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆయన వశిష్ఠుడి దగ్గర ఆవు చూశాడు, ఆయన ఇచ్చిన ఆతిథ్యం చూశాడు. ఆవు రకరకాల వంటలన్నీ
చేశాడు. 10,000 తపస్సు చేయడం, ప్రతిసారి భంగం కావడం, ప్రతిసారి కోపం తెచ్చుకోవడం. ఆ కోపం తెచ్చుకునేసరికి ఆ తపశక్తి మొత్తం పోయింది. మళ్ళీ మొదటికే వచ్చాడు, మళ్ళీ తపస్సు చేయడం. ఈ రకంగా ఆయన తపస్సు చేసి చేసి చివరికి అతి కష్టం మీద బ్రహ్మర్షి అయినాడు. చివరికి వశిష్ఠుడే మనం పిలవాలి బ్రహ్మర్షి అని, అప్పుడే నేను ఒప్పుకుంటానంటాడు. సరే అంటాడు. వశిష్ఠుడు చెప్తాడు బ్రహ్మర్షి అని, వశిష్ఠుడే సంబోధిస్తాడు. అంటే బ్రాహ్మణ్యం అని అర్థం, బ్రాహ్మణుడికి కోపం రాదు అని అర్థం. ఇది ఒరిజినల్గా మన పురాణం చెప్పేది, కానీ మనం బయట చూస్తే వేరే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి రామాయణం, మన తప్పులు మనం సరిదిద్దుకోవడానికి రామాయణం. అయిన తర్వాత ఏం చేశాడంటే దశరథుడు ముందు ఒప్పుకోలేదు. యాగరక్షణకి చిన్నపిల్లలు వీళ్ళే చేస్తారు, రాముడే చేస్తాడు అంటే అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఆయన సపోర్ట్ చేస్తాడు. చెప్తాడు, రాజా విశ్వామిత్రుడు నిన్ను అడగడమే ఒక గొప్ప విషయం, ఎందుకంటే ఆయనకు తెలియనివంటూ లేవు. ఆయన ఏదో ఒకటి ఉపయోగం మనసులో పెట్టుకుని నీ కొడుకుని సంస్కరించడానికి ఆయన అడుగుతున్నాడు, తప్పకుండా ఒప్పుకోవాలి. విశ్వామిత్రుడు అంతటి వాడు అడగడమే చాలా పెద్ద విశేషం, ఆయన చేసుకోలేక కాదు, ఆయన మిమ్మల్ని ఉద్ధరించడానికే ఆయన అడుగుతున్నాడు. అంటే ఆ సమయంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఇద్దరికి మధ్య అంత పెద్ద ఇదేమీ లేదు, మైత్రి లేదు. ఇద్దరికి కూడా కొంచెం కాంపిటీషన్ కదా బ్రహ్మర్షి విషయంలో. అందులో వశిష్ఠుడి కొడుకుని చంపేశాడు కూడా విశ్వామిత్రుడు, అయినా క్షమించాడు వశిష్ఠుడు. అందుకని అయినా కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఆయన కోరిన కోరికని ఎందుకు బలపరిచాడు అంటే దేశం విషయంలోకి వస్తే అందరం ఒకటి కావాలి. అది మౌసిలి చెప్పదలుచుకున్న విషయం కూడా అదే. ఎందుకంటే ఇది నిజం కూడా రామాయణం నుంచి మనం ఈ పనులు ఆలోచిస్తే ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు రాముడు కాబోయే మహారాజు, ఆయనకి ఎన్నో రకాలుగా తర్ఫీదు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఒక గురువు సరిపోకపోవచ్చు, విశ్వామిత్రుడు లాంటి ఉత్తముడు కూడా కావాల్సి రావచ్చు. అందుకని అలాంటి గురువు సహకారంతో కూడా రాముడు భవిష్యత్తులో గొప్ప రాజు అవుతాడు. ఆయనకు రకరకాల విషయాలు నేర్పడానికి విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పాడు వశిష్ఠుడు. అంతేగాని విశ్వామిత్రుడికి మనకి పడదు కదా, ఎందుకు విశ్వామిత్రుడు చెప్పింది ఉత్తరే ఆయన వెంటనే. ఇప్పుడు మన ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకటి చేస్తుంటే ఒకటి బాగుంటారు, అది మంచిదని తెలిసినా కూడా పంతాలు పోతుంటాం. కానీ ఇక్కడ దేశపు శ్రేయస్సు, భావి దేశ పౌరులకి ఉపయోగపడే విషయాలు ఉండాలి అంటే ఒక మంచి రాజు కావాలి. అందుకని ఇక్కడ వశిష్ఠుడు కూడా విశ్వామిత్రుడు చెప్పిన దాన్ని అవునంటాడు. తర్వాత ఆయన తీసుకెళ్తాడు, అక్కడ యాగరక్షణ జరుగుతుంది. యాగరక్షణ అయిన తర్వాత వాళ్ళు వస్తూ దారిలో చాలా విశేషాలు చూపిస్తుంటాడు విశ్వామిత్రుడు. గంగావతరణం చూపిస్తాడు, గంగా ఉద్భవించిన స్థలం అక్కడ. గంగాదేవి అతి పవిత్రురాలు, గంగ కథ వేరు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే భగీరథుడి ప్రయత్నం. ఆ భగీరథుడు ఇక్ష్వాకు వంశం వాడు, శ్రీరాముడి పూర్వీకుడు. శ్రీరాముడి వంశంలో ఎంత గొప్ప వాడు ఉన్నారో చిన్నపిల్లలకి మనం చెప్తుంటేనే వాళ్ళకి పెద్దగా నాకు మైండ్లో ముద్రపడి ఉంటుంది. చిన్నప్పుడే చెప్పాలి. ఇవి చాలా ఎక్స్పెరిమెంట్లు కూడా చేసాం మేము. నేను టీచింగ్ ప్రొఫెషనే కాబట్టి చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసాం మేము. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పింది వృధా పోదండి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి మనం వదిలేసామనుకోండి, వాళ్ళు ఏ ఫ్రెండ్స్ని బట్టి ఆ ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదే ఇంట్లో మనం చిన్నప్పటి నుంచి పూజ పునస్కారం, రామాయణం, భారతం అని చెప్తే పిల్లలకి పెద్దైనా అది వదలదు, అస్సలు వదలదు, వాళ్ళు వదలరు. అందుకని చిన్నప్పటి నుంచి చెప్పాలి. ఇప్పుడు రాముడికి సరైన వయసు అన్ని విశ్వామిత్రుడికి నేర్పడానికి. అందుకని వాళ్ళు వెళ్ళేటప్పుడు గంగావతరణం చెప్పేటప్పుడు భగీరథుడి గురించి చెప్తాడు. భగీరథుడు నిజంగా అదొక గొప్ప, దాని నియమనాలు కూడా తెలియదు, అంత గొప్ప పాత్ర నాకు ఎక్కడ కనపడలేదు. భగీరథుడు ఇందులో ఉంటే భారతము భీష్ముడు అపురూపమైన పాత్రలు మనకి. త్యాగము, ధర్మము, ప్రేమ, ఇవన్నీ నేర్పే క్యారెక్టర్స్ మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు వృద్ధాశ్రమాలు వచ్చినాయి. ఎందుకు? తల్లిదండ్రి పారమైనారు, వాళ్ళకి డాలర్స్ కావాలి. తప్పు పట్టించుకున్నా పర్వాలేదండి, ఉన్నమాట నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ డాలర్స్ సంపాదిస్తారు, ఇక్కడ డాలర్స్ కురిపిస్తారు. పెద్ద హై లెవెల్లో ఉన్న వృద్ధాశ్రమం చూశారు, ఏసీ గీసీ అన్నీ ఉంటాయి. కానీ ఒంట్లో వాళ్ళప్పుడు అమ్మా నీకు ఎట్లా ఉందని మీద ఒక చిన్న స్పర్శ దొరకదు. అదే పూరి గుడిసెలో ఉండేవాడు ఉంటాడు, డాలర్స్ మీద సేమ్ లేవు, చుట్టూ పిల్లలు ఎప్పుడు
వచ్చినప్పుడు ఒంట్లో బాగలేనప్పుడు హాస్పిటల్లో పడ్డప్పుడు అమ్మ ఎట్లా ఉందని చేపట్టుకుని కొడుకు కూతురు దగ్గర కూర్చుంటే అలా చనిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మనిషికి కావాల్సిన తన వాళ్ళు, డబ్బు కాదు. వృద్ధాశ్రమాలని మనకి ఇప్పుడు ఎక్కువైనాయి. తల్లిదండ్రిని వాళ్ళు మనకి ఎంత చేశారో అంత మనం రిటర్న్ ఇవ్వలేము. మన జీవితం అంతా శ్రమించిన అమ్మకి నాన్నకి వాళ్ళు మనకు చేసినంత రిటర్న్ ఇవ్వలేము. అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు. అందుకంటే చేయగలిగినంత చేద్దాం, వాళ్ళని అనాథంగా చేయదు. చివరి రోజున వాళ్ళకి మనం దగ్గర ఉండి మనం చూసుకుందాం, మనం తల్లిదండ్రిగా మారదాం. కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి మనం. వృద్ధాశ్రమాలు ఇలా వచ్చినాయి. మరి భగీరథుడి సంగతి వచ్చేసరికి ఆయన తన తండ్రి కాదు, తాత కాదు, ముత్తాత తమ్ముళ్ళు 60,000 మంది సగరులు బూడిద కుప్పలైనారు. కపిల మహర్షి శాపం పెట్టేసరికి వాళ్ళు బూడిద కుప్పలుగా మారారు. 60,000 బూడిద కుప్పలు. మరి వాళ్ళకి ఎట్లా మోక్షము? వాళ్ళకి మోక్షం లేదు. మరి ఎలా రావాలంటే ఆకాశంలో ఉన్న గంగ ఆవిడ భూమి మీదకి వస్తే ఆ గంగ వలన తడిస్తే అప్పుడు వీళ్ళకి మోక్షం వస్తుంది. కానీ గంగ అక్కడ భూమి మీదకి రాలేదు. గంగను భూమి మీదకి ఎవరు రప్పిస్తారు? చాలా మంది ప్రయత్నాలు చేశారు ఆ వంశం వాళ్ళు, కానీ అవేమీ ఫలించలేదు. భగీరథుడు మొదలుపెట్టాడు. తన ముత్తాతల తమ్ముళ్ళ కోసం మొదలుపెట్టాడు. 60,000 మంది కోసం 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు ఒంటికాల మీద. ఆ కాలంలో ఇలాంటివన్నీ సాధ్యమే, కష్టమే కానీ సాధ్యమే. అలా చేసి చివరికి వాయుపక్షం చేస్తూ ఎంత కష్టపడ్డాడు చూడండి, తన వాళ్ళ కోసం, తన పూర్వీకుల కోసం. మనకు మన ముత్తాతలు కూడా తెలియదు, వాళ్ళు ఏమైపోయినారో కూడా తెలియదు. అసలు తద్దినాలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది పెడితేనే కదా ప్రాపర్గా అమ్ముతుంది అని చెప్పడం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జన్మనిచ్చినందుకు మన పూర్వీకులందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. ఆ రకంగా భగీరథుడు ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళకు మోక్షం కావాలని తన సుఖాలన్నీ వదిలేశాడు. ఆయన భోగభాగ్యాలన్నీ వదిలేసి అన్నేసి 1000 ఏళ్ళు ఆయన తపస్సులో మునిగిపోయాడు. చివరికి గంగమ్మని తెప్పించాడు. అప్పుట దేవి భాగవతంలో ఇస్తాడు. దేవి భాగవతం ఉపపురాణం చాలా బాగుంటుందండి. అందులో ఆ సీట్ చదువుతుంటే మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి మనకి. అంతమంది కూడా 60,000 బూడిద కుప్పల మీద గంగమ్మ ప్రవహించగానే 60,000 మంది లేచారు. ఎలా లేచారు? మంచి మంచి ఆభరణాలు, చిత్ర విచిత్రమైన వస్త్రాలు ధరించి రథాలెక్కి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. భగీరథుడికి పట్టశ్రమంతా మర్చిపోతాడు కదా. భగీరథుడు పిచ్చిగా నాట్యం చేశాడు అక్కడే. అది చూసి అది భగీరథ ప్రయత్నం సాధించాడు. భగీరథ ప్రయత్నం అంటే చాలా కష్టం. కాబట్టి ఇంకా పూర్వీకుల కోసం ఇలా చేశాడు. ఇలాంటి కథలన్నీ కూడా రాముడికి చెప్తూ వచ్చాడు విశ్వామిత్ర మహర్షి. ఇది ఒక రకమైన ట్రైనింగ్. ఎందుకంటే పిల్లలకి ఏం చెప్పాలో చెప్పాలి. పెద్దవాళ్ళ కోసం ఇలా చేయాలి, మన వాళ్ళ కోసం ఇలా చేయాలి అని గంగావతనం. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఈ ఆశ్రమం ఏమన్నది అని అడిగాడు. దానిలో రాముడు ప్రశ్నలు వేస్తుంటాడు కుతూహలం కొద్ది. ఇదేంటి ఆశ్రమం అని అంటే ఆయన చెప్తాడు, ఇది గౌతముడి ఆశ్రమం. అక్కడ ఎవరున్నారు పోయి చూడొచ్చా అంటాడు. చూడొచ్చు అంటే ఎవరున్నారో అని లోపలికి వెళ్తాడు. సామాన్యంగా అక్కడ ఎవరున్నారో ఎవరికి కనపడదు. కానీ అక్కడ అహల్యాదేవి ఉంది. అహల్య ఎవరికి కనపడదు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాల్మీకి రామాయణంలో ఇది ఒరిజినల్. వాల్మీకి రామాయణం ఏమి ఇచ్చాడంటే రాయిలాగా వాడడం, రాముడు కాలు పెట్టి అవేమీ లేదు. ఆవిడ అదృశ్య రూపంలో ఉండి తపస్సు చేస్తుంటుంది. ఇక్కడ చాలా పెద్ద విషయం మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏంటంటే వినడానికి కొంచెం బాధగా ఉన్నా నేను ఎవరిని నొప్పించడానికి చెప్పట్లేదు. మన దేశం సంస్కృతిలో భార్యాభర్తల సంబంధము చెప్పలేనంత గొప్ప తప్పు చేసినా కూడా అది దిద్దుకుని మళ్ళీ సంసారం ఇద్దరు కలిసి ఉండడము అనేది మన సంస్కృతి. అది ఇక్కడ అహల్యాదేవి దగ్గర నుంచి కనిపిస్తుంది. అహల్య ఆవిడ ముందు నుంచి దేవేంద్రుని ఇష్టపడుతుంది. ఒక పురాణం ఆధారంగా మనకి ఏమనిపిస్తుంది అంటే పెళ్లి ముందే ఆవిడ దేవేంద్రుని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కానీ అనుకోకుండా జరిగిన విషయాల్లో ఈయనకి గౌతముడు చాలా గొప్ప మహర్షి అని బ్రహ్మదేవుడు ఆమె పెళ్లి చేసేస్తాడు. అహల్య అంత అందమైతే ఎవరు లేరు భూమి మీద. అలా సృష్టించాడు బ్రహ్మ. తన సర్వశక్తులు క్రోడీకరించి ఒక అందమైన అమ్మాయిని సృష్టించాడు. అందుకు తక్కువవాడు ఎవరంటే చివరి గౌతముడు నిర్ణయించాడు. తర్వాత అనుకోకుండా దేవేంద్రుడు రావడం, ఈవిడ గౌతమ మహర్షి కాదని తెలుసు. ఈవిడ తెలిసినా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయడం. అప్పుడే గౌతమ మహర్షి వచ్చి తెలిసి తప్పు చేశాడు కాబట్టి శపిస్తాడు. దేవేంద్రుడు ఒక రకంగా శపిస్తాడు. అహల్యని ఏమని శపిస్తాడంటే నువ్వు తపస్సు చేస్తూ అదృశ్య రూపంలో ఉండు అని చెప్తాడు. తపస్సు ఎందుకు? చేసిన పాపం పోగొట్టుకోవడానికి. అంటే తపస్సుతో పాపం పోగొట్టుకొని ప్రక్షాళన అయితే తిరిగి ఆయన స్వీకరిస్తాడు. అంతేగాని నువ్వు ఇలా చేసావు డైవర్స్, నువ్వెవరో నేనెవరో, నేను మళ్ళీ పెళ్ళి నువ్వు మళ్ళీ పెళ్ళి, నీ పిల్లలు వేరు నా పిల్లలు వేరు. ఆ సంస్కృతి భారతదేశంలో లేదు. రామాయణంలో ప్రతి అంశం మీద ఉన్న ఈ విషయాలు, ప్రతి అంశం మీద రామాయణం మనకు నేర్పుతుంది. ఎక్కడా విడాకులు
ప్రశ్న లేదు, ఎంత తప్పు చేసినా స్వీకరించాలి అని చెప్పారు. అయితే ఆవిడ ఏం చేస్తుంది, మరి నాకు ఎప్పుడు శాప విమోచనం అవుతుంది, తపస్సు చేస్తూ ఉంటాను, కానీ మరి నాకు శాప విమోచనం అయినట్టు ఎలా తెలుస్తుంది అని అహల్య అడిగినప్పుడు రాముడు వస్తాడు. రాముడు వచ్చి నేను చూసినప్పుడు నువ్వు మనుషులకు వచ్చేస్తుంది, అప్పుడు నీ పాప పరిహారం అయినట్టు లెక్క, అప్పుడు నేను వచ్చి నేను స్వీకరిస్తాను అని చెప్తాడు. ఆవిడ సరేని ఆవిడ పశ్చాత్తాపంతోనే ఆయన కాళ్ళు మొక్కుతుంది, పాపం చేసి చివరికి ఆవిడ తపస్సు దీంట్లో వెళ్ళిపోతుంది. ఆవిడ తపస్సులో ఉన్నప్పుడు ఎవరికి కనపడదు, అదృశ్య రూపంలో ఉంటుంది ఆవిడ, అలా తపస్సు చేస్తుంది. ఇక్కడ రాముడు వచ్చాడు. అయితే రాముడు వస్తే రాముడిని చూసిన తర్వాత ఆవిడకి శాప విమోచనం అవుతుంది అని ముందే గౌతమ మహర్షి చెప్పాడు అంటే రాముడు దేవుడు అని వాళ్ళందరికీ తెలుసు. రాముడికి మాత్రమే తెలియదు, ఎందుకంటే ఆయన ఇక్కడ వస్తాడు అని తెలుసు కాబట్టి. రాముడికి ఎందుకు తెలియదు అంటే రాముడు మానవుడిగానే ఉండాలి, లేకపోతే రావణాసుడు చావడు. రావణాసుడు ఒక మనిషి చేతిలో కానీ వానరుడి చేతిలో కానీ తనకి ఆ రెండు ఎగ్జామ్ చేసేస్తాడు అనమాట. నరులు వానరుడు అన్నీ చేస్తారులే అనుకుని వాళ్ళిద్దరు తప్ప ఇంకా ఎవరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని చెప్పాడు రావణాసుడు. అలాగే అన్నారు బ్రహ్మదేవుడు. అయితే ఇక్కడ ఏమైందంటే రాముడు ఏ కొంచెం తన దేవుడు నేను అనుకున్నా కూడా రావణాసుడు చావడు, దేవుడి చేతిలో చావలేదు కాబట్టి. అందుకని రాముడు మర్చిపోయాడు, తన దేవుడిని అనేసరికి మర్చిపోయాడు. ఇవన్నీ తర్వాత చాలా బాగుంటాయి కొన్ని విషయాలు ఈ సంభాషణలు. అయితే ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఆయన దేవుడు అందరికీ తెలుసు కాబట్టి రాముడిని చూస్తే అహల్యకి శాప విమోచనం, ఈ లోపలికి వెళ్తాడు. ఇక్కడ కూడా మన సంస్కారాలు గమనించండి. రాముడిని చూడంగానే రాముడి కంటికి ఆవిడ కనిపిస్తుంది, ఆయన ఆశ్చర్యపోతాడు, ఎవరైతే ఇంత చాలా బాగుంది ఇవి అనుకుంటాడు. చిన్నప్పుడు దాని కంటికి అర్థం చేస్తుంటాడు అని ఇంత తపస్యాలుగా ఉంది, ఇంత తేజస్సుంది ఇవిడికి ఎవరి అని చెప్పేసి వీళ్ళకున్న సంస్కారాల ప్రకారం రాముడు లక్ష్మణుడు ఇద్దరు అహల్య పాదాలకు నమస్కారం చేస్తారు, ఋషిపత్ని కాబట్టి. అది పెద్ద చిన్న. మనం ఇవాళ మన టీచర్స్ కనిపిస్తే డ్రైవర్స్ వెళ్ళిపోతుంటారు పిల్లలు, సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్తూ కూడా చాలా మంది దిగరు కనీసం. టీచర్స్కి డబ్బులు పే చేస్తున్నాం, చచ్చినట్టు చదివిస్తారు అంతే. ఇది గురువులకి శిష్యులకి ఉన్న సంబంధం. ఇవ్వడం ఒక పెద్ద చిన్న ఏమీ లేదు. హాయ్ అంకుల్ నమస్తే అనే కల్చర్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. రామాయణంలో ప్రతి చిన్న బిడ్డ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళని కూడా నేర్చుకోవచ్చు. మనమందరం కూడా ఇంకా లర్నింగ్లోనే ఉన్నాం ఎంత చేసినా. అయినా అహల్యకి తెలుసు ఈయన వస్తే శాపం వచ్చాడు, ఈయన మరొకటేండి ఆవిడేం చేసినట్టు వీళ్ళ పాదాలకు ఆవిడే నమస్కారం చేసింది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చాడు. గౌతమ మహర్షి వచ్చి ఆవిడని స్వీకరించి సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇవన్నీ రాముడికి ఆశ్చర్యం. మొత్తం ఏం జరిగింది అంటే ఇదంతా కూడా చెప్తాడనమాట విశ్వామిత్ర మహర్షి. ఇవన్నీ చెప్తూ వీళ్ళని దారిలో ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక్కొక్కటి మైండ్లో పడుతుంది. వివాహం అంటే ఇంత గొప్పది, భార్యని బాగా చూసుకోవాలి. మనకి మన ధర్మశాస్త్రంలో కూడా ఒక చోట చదివానేమో, అందులో కూడా భార్యని విడిచిపుచ్చే సంస్కృతి లేదు. ఆవిడ పిచ్చిదైనా సరే, ఆవిడ తప్పు చేసిన మనిషి అయినా సరే మళ్ళీ స్వీకరించాడంట. అది దానికి వేరే కూడా చెప్తారు పరిహారం, అది ఎప్పటికప్పుడు అది అవుతుంటుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మన సంస్కృతి ఏం లేవు. ఇక్కడి నుంచి వీళ్ళు జనకుడి యాగశాలకు వెళ్తారు. అసలు యాగం చూపిస్తాను మిగిలిన రండి అని తీసుకెళ్తాడు విశ్వామిత్రుడు. యాగశాలకు వెళ్తారు. యాగశాలకు వెళ్ళాక అక్కడ జనకుడు ఏం చేస్తాడంటే చూపిస్తాడు, ఇది మేము యాగం చేస్తున్నాము అంటే. మరి అమ్మాయి పెళ్లి గురించి మాట వస్తుంది. వచ్చి ఆయన అంటాడు, ఎవరైతే నా దగ్గర ఉన్న శివ ధనుస్సు దాన్ని ఎక్కువ పెడతారో, విరుస్తారనుకునేదాన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తున్నాను అంటాడు. ఇది స్వయంవరం కాదండి. స్వయంవరం అంటే అమ్మాయి తనని ఎన్నుకోవడం. ఆ దమయంతి ఉంటుంది ఎగ్జాంపుల్. ఆవిడ ఏం చేస్తుందంటే స్వయంవరం టైంలో అందరు రాజుని పిలుస్తారు, ఎవరిని ఒక్కడు గుణగణాలు వర్ణిస్తూ ఉంటారు. అప్పుడు ఆవిడ ఎవరికి ఇష్టమైతే వాళ్ళ మెడగా వరమాల వేయచ్చు. దాన్ని స్వయంగా వరుణ్ణి ఎన్నుకునే ఇది కూడా ఉంది. మన దగ్గర అంత స్వేచ్ఛ ఉంది ఆడవాళ్ళకి. అంతేగాని బయటికి రావడం ముసుగేసుకుని కూర్చోవాలనే సంస్కృతి కాదు మనది. అయితే స్వేచ్ఛ కూడా పరిమితులు ఉంటాయి. ఆవిడ ఏం చేస్తుందంటే దమయంతి వస్తుంది. దేవతలు ఏం చేస్తారంటే దమయంతిని ఇష్టపడతారు. దేవతలు కూడా దమయంతిని పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆవిడ అంత ముందే నలుడిని ప్రేమిస్తుంది, నలమహారాజుని. హంసతో రాయబారాలు అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అయినాక నలుడు కూడా వస్తాడు స్వయంవరానికి. వస్తే ఈ దేవతలందరూ ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా నలుడిలాగానే వస్తారు, సేమ్ నలుడి వేషంలోనే ఉంటారు. ఇంతమందిలో ఆవిడ నలుడిని ఎట్లా కనుక్కోవాలి? ఆవిడ దేవతలే ప్రార్థిస్తుంది, దేవతలారా నాకు గుర్తించే శక్తిని ఇవ్వండి, అంతేగాని నన్ను ఇట్లా చేయకండి మీరు, నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను అని ఆవిడ ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తే దేవతలు ఆవిడ శక్తిని ఇస్తారు, ఐడెంటిఫై చేసే శక్తి. ఎలా ఐడెంటిఫై చేసింది? దేవతలు రెప్పలు ఆపడం
అనిమేషన్లో ఉంటారు వాళ్ళకి. అంటే రెప్పలు ఆపకుండా. నరుడు మామూలు మనిషి కాబట్టి ఆయన రెప్ప ఆపుతాడు. అప్పుడు ఆవిడ వరమాల వేస్తుంది. ఇది స్వయంవరం. కాబట్టి మన దగ్గర అట్లాగే సావిత్రి కూడా మన దగ్గర స్వయంవరమే. ఆవిడ సత్యవతిని చూస్తుంది, చూసి ఆయన ఇష్టపడుతుంది. అందుకని అది స్వయంవరమే. కానీ ఇక్కడ సీత స్వయంవరం కాదు. సీతను ఏంటంటే ఈయన ఒక షరతు పెడతాడు. దాని ప్రకారం ఆ విల్లు ఎందుకు ఆ విల్లు ఎత్తడం అంటే అది ఎత్తడం ఎవరి వల్ల కాదు. 5,000 మంది ఒక బండిలో వేసి దాన్ని తోసుకుంటూ వస్తారు యాగశాల. రాముడికి చూపిద్దాం అనుకుంటాడు విశ్వామిత్రుడు. అనుకుని అది నేను చూడొచ్చునా అంటే తీసుకొస్తారు. చాలా పెద్దది అది. రాముడు కుర్రవాడు కదా, టీనేజ్లో ఉన్నాడు. ఇది ముట్టుకోవచ్చా అంటాడు. అని నేను చూడొచ్చా అంటాడు. చూడు రామా అంటాడు. ఆయన ఏది కూడా గురువు గారి పర్మిషన్ లేకుండా ఏమీ చేయడు. అయితే ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో కూడా ఇంతకుముందు ఏంటంటే తాటకిని వధించాలి దారిలో ఈ యాగ రక్షణకు వెళ్ళేటప్పుడు. అప్పుడు కూడా రాముడు బాణం వేయడు, తాటకి మీద నుంచుంటాడు అంతే. అయితే విశ్వామిత్రుడు నువ్వు బాణం వేయండి వేయడు. ఎందుకు అంటే స్త్రీని చంపకూడదు. ఆ ధర్మం రాముడికి తెలుసు చిన్నవాడైనా. అప్పుడు దానికి విశ్వామిత్ర మహర్షి కౌన్సిలింగ్ ఇస్తాడు. కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో అసలు స్త్రీ అంటే మాతృత్వం, మాతృరూపిణే స్త్రీ. ఆవిడ ఎప్పుడు తల్లిలాగానే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరిని రక్షిస్తూ ఉండాలి. అట్లాంటిది తాటకి ఏం చేస్తుందంటే అందరినీ తినేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంతమందిని రక్షించడానికి, నీ దేశాన్ని, ఒక ప్రపంచాన్ని, మనిషి జాతిని రక్షించడానికి నువ్వు ఒక మనిషిని చంపితే తప్పులేదు, అది ధర్మశాస్త్రంలో చెప్పారు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు రాముడు కన్విన్స్ అయి తాటకి వధ చేస్తాడు. అట్లా ప్రతిదీ కూడా గురువు గారు చెప్తే చేస్తుంటాడు, గురువు గారిని అడిగి చేస్తుంటాడు, గురువు గారు ఒప్పుకుంటే చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ అడుగుతాడు అనమాట, వీళ్ళు ముట్టుకోనా అంటే అలాగే అండి. ఆయన తర్వాత ఎక్కువ పెట్టినా అంటాడు. ఎక్కువ పెట్టు అంటాడు. అది ఎక్కువ పెట్టినప్పుడు అది పైకి ఎత్తంగానే రాముడిలా ఎక్కువ పెట్టగానే అవలీలగా లేపట. అవలీలగా ఆయన లేపంగానే మొత్తం అది విరిగి ముక్కలైపోయింది. ఆ ముక్కల విరిగింది. విరిగేసరికి ఆ శబ్దానికి జనకుడు, విశ్వామిత్రుడు, మళ్ళీ వాళ్ళ పురోహితుడు శతానందుడు, రామలక్ష్మణుడు వీళ్ళు తప్ప అందరూ మూర్చిపోయారు ఆ శబ్దానికి. పిడుగులాగా వినపడిందంట ఆ శబ్దం ఆ విల్లు విరిచేటప్పుడు. అది సరే. అయితే అప్పుడు నేనేం చేశాడంటే చాలా మంది రాజులు జనకుడిని ఓడించడానికి, ఎందుకంటే జనకుడిని ఓడించి సీతను పెళ్లి చేసుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరూ ఒకటైనారు. అందుకని ఆయన చేశారంటే ఈ షరతు పెట్టాడు. అప్పుడు ఆయన దగ్గర ఆయన ఖజానా కూడా ఖాళీ అయిపోయింది, డబ్బు ధనము అంతా వేరైపోయింది యుద్ధాల కోసం. ఇది నా పరిస్థితి అని మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ విల్లు విరిచాడు కాబట్టి, విల్లు ఎక్కువ పెట్టడమే కాకుండా విరిచినవాడు కాబట్టి రాముడికి సీతనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. అంటే అక్కడ రాముడు ఏమనాలి? ఆయన అంటాడు, మా తండ్రి గారు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అని చెప్తాడు. అంతేగాని మన సంస్కృతి, ఇప్పటి సంస్కృతి ఎలా ఉందంటే, నువ్వెవడికి నా పెళ్లి డిసైడ్ చేయడానికి? నాకు తెలియదా? నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలుసు అనే సంస్కృతి ఒకటి వచ్చింది. తల్లిదండ్రులకి చెప్పకుండా చేసేసుకునే సంస్కృతి కూడా వచ్చింది. తల్లిదండ్రుల అనుమతి కాదు, చాలా చోట్ల వాళ్ళ ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. అంటే పెద్దవాళ్ళు చూడక్కర్లేదు. ఇప్పుడు ఈ రామాయణంలో మీకు వినిపించే ఇది ఎలా ఉంటుందంటే, 2 వంశాల గురించి 2 పురోహితులు కూర్చుని మాట్లాడుకుంటారు. దశరథుడి వైపు నుంచి వశిష్ఠుడు, ఇక్కడ సీత వాళ్ళ జనకుడి వైపు నుంచి శతానందుడు. శతానందుడు ఎవరు అంటే గౌతముడు, అహల్య వాడు కొడుకు. ఈయన గౌతముడి కొడుకే శతానందుడు. ఆయనే ఇక్కడ పురోహిత్యం వహిస్తుంటాడు. ఆయన ఒక మాట అడుగుతాడు, మా అమ్మ నాన్న కలుసుకున్నాను అయితే అని అడుగుతాడు. బాబు ఇట్లా చెప్తారు అనమాట. ఇలా అహల్య శాపవిమోచనం ఏంటని చెప్పినప్పుడు, అయితే మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉంటున్నారా, మా నాన్న తీసుకెళ్ళిపోయాడా, మా అమ్మని స్వీకరించాడా అని అడిగితే, మీ అమ్మ నాన్న సుఖంగా ఉన్నారు అని చెప్తే ఎంతో సంతోషిస్తాడు ఆయన శతానందుడు. తర్వాత అప్పుడు ఇద్దరు పెళ్ళంటే చూడండి, ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చుని ఎన్ని ఆలోచిస్తున్నారంటే, మీ వంశం ఏంటి, మీ వంశం పూర్వీకులు ఎవరు అంటే పురోహితులు చెప్తారు. వశిష్ఠుడు మొత్తం చెప్తాడు, ఎంత మందో ఉన్నారు లిస్టులో, చాలా పెద్ద వంశవృక్షం రాముడిది, అదంతా చెప్తాడు. ఆయన చెప్పాక శతానందుడు మొత్తం జనకుడి వైపు నుంచి అంతా ఇలా చెప్తాడు. చెప్పాక ఇరు పక్షాల వాళ్ళకి పూర్తిగా ఒకళ్ళంటే ఒకళ్ళకి నమ్మకము, గౌరవము ఏర్పడతాయి. అయిన తర్వాత ఒక సంఘటనలో, ఇప్పుడు మన పెళ్లిలో ఎట్లా ఉందంటే, ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు ఎవరో ఒకటి తీరుకుంటారు. గతంలో నాకు తెలిసి ఏంటంటే మగ పెళ్లి వాళ్ళు బాగా తీరుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆడపెళ్లి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ అని విన్నాను, ఇంకా ప్రాక్టీస్లో చూడలేదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ అన్నట్టుగా. ఇక్కడ అలా లేదు. 2 వంశాల నుంచి 2 పిల్లలు కలిసి ఒక జీవితం ప్రారంభించబోతున్నారు అంటే 2 ఫ్యామిలీస్ ఒకటే. 2 గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, గొప్ప బంధుత్వం కలుస్తుంది. వీళ్ళిద్దరికి సంబంధించిన పిల్లలు రేపు పొద్దున పుట్టబోతున్నారు వాళ్ళకి. అంటే వీళ్ళిద్దరి బ్లడ్ వాళ్ళ మనవళ్ళలో ఉంటుంది కాబట్టి పరాయవాళ్ళు అవుతారు. అందుకనే అక్కడ జనక మహారాజు దగ్గరికి దశరథుడు మమ్మల్ని రమ్మని
సన్నివేశంలో అడిగితే ఇది మీ ఇల్లేనండి, మీరు అడగడం ఎందుకు అని అంటాడు. మరి మీ ఇంట్లో మీరు అడగడం ఎందుకు, మన ఇద్దరు కూడా ఒకటే కదా అని అంటాడు జనకుడు. అట్లాగే దశరథుడి దగ్గర నుంచి కూడా ఆయన మాటిస్తాడు, ఆయన రాజ్యం మా రాజ్యం అంతా ఒకటే, మీకు ఏం కావాలంటే పట్టుకెళ్ళండి. అట్లా ఉంటుంది పెళ్లి అంటే. రెండు వంశాలు చూసి అంతా ఓకే అనుకున్నాక అప్పుడు చేసేది పెళ్లి. ఈ విధంగా సీత పరిణయం అయిపోతుంది. అయిన తర్వాత వీళ్ళు బయటకు వస్తుంటారు. అప్పుడు భార్గవరాముడు వస్తాడు. భార్గవరాముడు అంటే పరశురాముడు. పరశురాముడు వచ్చి ఏం చేస్తాడంటే, ఇక్కడ శివధనుసు విరిచావట కదా, అది ఏదో పాత పుచ్చిపోయిన విల్లు, అది పెద్ద గొప్ప విషయం కాదు, విష్ణు ధనస్సు చేత పట్టగలవా అని అంటాడు. విష్ణు ధనస్సు అంటే అది అందులో విష్ణు తేజం ఉంటుంది, అది పరశురాముడి దగ్గర ఉంది. మరి పరశురాముడు రాముడు ఇద్దరు విష్ణుమూర్తి అవతారాలు కదా, పరశురాముడు అవతారం తర్వాత రాముడు అవతారం కాబట్టి. అయినా కానీ ఇక్కడ మనం ఏమవుతారంటే అర్చావతారం ఉంటాయి కదా పెద్దవాళ్ళు చెప్తారు. ఒక అవతారం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి అందులోంచి తన తేజస్సు తీసేసుకుని ఆయన వైకుంఠం వెళ్ళిపోతాడు. ఆ మిగిలిన శరీరం, ఆ మూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్చకు అంటారు, వాళ్ళు అలా ఉండిపోతారు అంతే. అయితే ఈయన ఏం చేస్తాడంటే అడిగేసరికి రాముడు ఇవ్వమంటాడు. ముందు నమస్కారం చేస్తాడు రాముడు, ఋషి కదా అని చెప్పి ఆయనకి నమస్కారం చేస్తాడు భార్గవరాముడికి, పరశురాముడికి. చేస్తే ఆయన విష్ణుచాపం ఇచ్చేటప్పుడు ఈయనే విష్ణుమూర్తి, అది ఈయన పట్టుకోగానే ఆ తేజస్ అంతా ఈయనలోకి వచ్చేసింది. అప్పుడు ఏమైంది, పరశురాముడు బలహీనమైపోయాడు. అప్పుడు ఆయన తెలిసింది ఈయనెవరో. తెలిసి నమస్కారం చేసి, క్షత్రియులు అంటే నాకు ఒకప్పుడు శత్రుత్వం ఉండేది, కానీ నీ విషయంలో నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మౌసీజీ చెప్పిన ప్రకారం ఆయనకి ఎందుకు అందరినీ చంపడము, ఈ క్షత్రియులు మాత్రం ఎందుకు సంహరించాలనుకున్నాడు పరశురాముడు అంటే, క్షత్రియులు ఒకప్పుడు బ్రాహ్మణులందరినీ కూడా వాళ్ళ ఇళ్ల మీద అటాక్ చేయడము, వాళ్ళ యజ్ఞాలు, యాగాలు, హోమాలు ధ్వంసం చేయడం, ఇట్లా హింసించేవాళ్ళట. ఆ క్రూరత్వం భరించలేక మొత్తం దేశ రక్షణ కోసం, అంటే ఈ హింసా ప్రవృత్తి మాన్పించడం కోసమని పరశురాముడు వాళ్ళని దండించాడు, క్షత్రియులను దండించాడు అని చెప్పి అందుకోసమని ఆయన శత్రువుల మీద పగబట్టాడు. అంతేగాని కనిపించే ప్రతి క్షత్రియుడు ఆయన శత్రువు కాదు. ఇప్పుడు లోకోత్తరుడే ఆయన ఉద్దేశం, లోకాన్ని రక్షించడం, ప్రజలందరూ సుఖంగా ఉండడం. అట్లాగే క్షత్రియులు ఏం చేసేవాళ్ళంటే స్త్రీలను చెరపట్టేవాళ్ళు. వాళ్ళకి ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అంటే ఆమెని రాక్షస వివాహం కూడా చేసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ప్రజలని, స్త్రీలను, బ్రాహ్మణులను రక్షించడం కోసం పరశురాముడు క్షత్రియులను ఖండించాడు. అది అంటే ఎటొచ్చి ఏంటంటే మానవ కళ్యాణం కోసమే ఏ పని జరిగినా అని చెప్పి. అయితే ఇప్పుడు రాముడి జోలికి ఎందుకు రాలేదు అంటే, రాముడు భూమి మీదకి వచ్చిందే మానవ కళ్యాణం కోసం, అది అర్థమైంది ఇది పరశురాముడికి. అందుకని నమస్కారం చేసి తను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి మహేంద్ర పర్వతం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ పెళ్లి వాళ్ళందరూ అయోధ్యకు వచ్చారు. అయోధ్యకు వచ్చిన తర్వాత ఇక్కడ రాణులందరూ వీళ్ళని బాగా రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా దశరథుడు అంటే వాల్మీకి రామాయణంలో కంటే కూడా వేరే వేరే రామాయణంలో చదివిన ప్రకారం మౌసీజీ మనకు చెప్పడం ఏంటంటే, ఒక కోడల్ని అత్తగారు ఎంత బాగా చూసుకోవాలి, కోడలతో ఎంత బాగా ఉండాలి అని దశరథ మహారాజు కౌశల్యకి వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పంట, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కాబట్టి ఏంటంటే అందరూ ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడితో ఆపేద్దామండి, మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాం. సెలవు. జై శ్రీరామ్.